హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెయిర్ జెల్ అనేది చూపిస్తున్నాను. హెయిర్ గ్రోత్, హెయిర్ షైనీ అండ్ సిల్కీగా, హెయిర్ చిట్లిపోయి ఉంటాయి కదా, దానికి రిపేర్ చేసేకి బాగా యూజ్ అవుతుంది. దానికి కావాల్సినవి ఫ్లెక్స్ సీడ్స్, మందారం పువ్వుల జెల్, అలోవెరా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. మీకు మందారం పువ్వుల జెల్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, దాని వీడియో కూడా చేసి చూపిస్తాను. ముందుగా అలోవెరా జెల్ తీసుకున్నాము. సీడ్స్కి ముందుగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీంట్లో ఫ్లెక్స్ సీడ్స్ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది జెల్లా మారినప్పుడు మేము వేడివేడిగా ఉన్నప్పుడే దీన్ని వడబోసుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఓకేనా అండి? ఇలా జెల్లా మారినప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా జెల్లా అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా వడబోసుకుంటే మా ఫ్లెక్స్ సీడ్స్ జెల్ రెడీ అయిపోయినట్టే. ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే దీన్ని వడవేసుకోవాలి. గట్టిగా అయితే మళ్ళీ వడబోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా నీట్గా వచ్చేసిందో జెల్. ఇది ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫేస్కి అప్లై చేసుకున్నా కానీ ఫేస్ మీద ఉన్న మడతలు, ఫేస్ గ్లోగా షైనీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు హెయిర్కి కావాల్సిన జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అలోవెరా జెల్, ఇది బాగా కలుపుకోవాలంటే ఇంకా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 కలుపుకోవాలంటే ఇలా అలోవెరా జెల్ వేసుకొని మళ్ళీ ఫ్లెక్స్ సీడ్స్ జెల్ కూడా వేసుకోవాలి. తర్వాత మందారం పూల జెల్ కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ బాగా కలుపుకొని
హెయిర్కి పెట్టుకోవడమే. మిక్సీ వేసి చూపిస్తాను చూడండి. మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్ అనేది తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇలా అన్నీ కలిసిపోయి ఇలాంటి ఖాళీ ఒక డబ్బా ఉంటే దీంట్లో వేసుకొని ఇంకా హెయిర్కి అప్లై చేసుకోవడమే. హెయిర్ ఎక్కువ డ్రై ఉంటే దాంట్లో 1 టేబుల్ స్పూను కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఇంకా హెయిర్కి అప్లై చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయినట్టే హెయిర్ జెల్. ఇప్పుడే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసినారు, వాళ్ళకి హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను చూడండి. దీంట్లో కెమికల్స్ ఏం లేదు కాబట్టి మా పిల్లలకి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. వీళ్ళు ట్విన్స్ ఫ్రెండ్స్, వీళ్ళు ఒక్కరికి చేస్తానన్నా కానీ వినరు, ఇద్దరు కావాలంటారు. అందుకే ఇద్దరిని కూర్చోబెట్టినాను. ఇద్దరిని పట్టించాలని ఇద్దరు వచ్చి కూర్చున్నారు. ఇలా స్కాల్ప్కి బాగా పట్టించాలి, మసాజ్ చేయాలి. స్కాల్ప్కి బాగా పట్టించి కొంచెం సేపు ఇలా మసాజ్ చేయాలి. పైనుంచి కుదుర్ల వరకు పట్టాలి. ఇక్కడ కూడా హెయిర్ చిట్లిపోయింది కూడా తగ్గుతుంది. ఇలా పట్టించినాక 1 అవర్ తర్వాత ఇలానే వదిలేస్తే ఇంకా 1 అవర్ తర్వాత స్నానం చేపించాలి. ఈ పాపకు కూడా పట్టించి చూపిస్తాను చూడండి. ఇలా నీట్గా స్కాల్ప్కి తగిలేలా ఇలా మసాజ్ చేసుకుంటా పెట్టాలి. ఇలా అప్లై చేసుకొని 1 అవర్ వరకు పెట్టుకొని ఇక తలస్నానం చేయడమే. తలస్నానం చేపించి చూపిస్తాను చూడండి ఎంత షైనీగా ఎంత సిల్కీగా ఉంటాయో హెయిర్. చూడండి ఫ్రెండ్స్, 1 అవర్ తర్వాత తలస్నానం చేసినప్పుడు ఎంత బాగా షైనీగా సిల్కీగా ఉన్నాయో పిల్లల హెయిర్. ఈ పాపది చూడండి ఎంత బాగా షైనీగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.